ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15వ తేదీన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం అన్ని శాఖలు తమ ప్రతిపాదనలు పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ కేబినెట్ భేటీలో మెగా డీఎస్పీతో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రేపు సీఎం చంద్రబాబు నూజివీడులో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని సీఎం చంద్రబాబు అధికార అహంకారం చూపిస్తున్నారన్నారు. కూటమి చర్యలకు ప్రతిచర్య తప్పక ఉంటుందని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి ఆ హుందాతనం లేదు. ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి, తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు. 57 చోట్ల జరిగితే 7 చోట్ల ఎన్నికను వాయిదా వేశారు. ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ 7 చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు. మరో 50 చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి, ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. ఆ వచ్చిన చోట్ల కూడా 50 చోట్లలో 39 చోట్ల వైఎస్ఆర్సీపీ క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది. నిజంగా ఆ తెగింపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూపించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేదు. ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికలు, అంటే 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 2.5 సంవత్సరం 2.5 సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితులు మనందరికీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంచగచ్చిపోలి భూములపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విధానంపై ప్రశ్నలెత్తుతూ కేంద్ర కమిటీకి అవసరమైన డాక్యుమెంట్లు అందించామని వివరించారు. కంచగచ్చిపోలి భూములపై ఆందోళన చేసిన అటవీశాఖ స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు. ఒక జింకను చంపితే అతను జైల్లో పెట్టిండ్రు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు. మరి 3 జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కాదా? దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలనే వద్దా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు మూసుకొని ఇలా ప్రొటెక్షన్ ఇచ్చి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి దగ్గరుండి ఈ జీవ విధ్వంసంలో భాగస్వామ్యమైంది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రోజు కూడా 2 విద్యార్థులు జైల్లోనే ఉన్నారు. 6 కేసులు ఇలా పిల్లల మీద పెడితే ఇవాళ కూడా పిల్లలు జైల్లోనే ఉన్నారు. అక్రమ కేసు కాదా? మీరు నేరం చేసి అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి పిల్లల్ని జైల్లో పెట్టారు. ఆ పిల్లలు చేసిన పాపం ఏంది? మీరు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు వాల్తా యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు చట్టాన్ని హైదర్ నగర్లోని హెచ్ఎంటీ శాతవాహన కాలనీలో జరుగుతున్న డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు కార్పొరేటర్ నాన్నె శ్రీనివాసరావు పరిశీలించారు. ప్రతి 2 రోజులకు ఒకసారైనా ఫాగింగ్ జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. హైదర్ నగర్ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నాన్నె శ్రీనివాసరావు తెలిపారు.
రాత్రి డైరెక్ట్ వాకింగ్ చేద్దాం ఎందుకు అర్థం మళ్ళీ వస్తుంది ఎందుకు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం గొల్లపాడు పంట పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మొక్కజొన్న పొలాల్లో మంటలు చెలరేగాయి. సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని ఎవరైనా చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పంటల ప్రమాదంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఈ పంట నష్టపరిహారం ప్రభుత్వం గుర్తించి తెలియని వ్యక్తులు నిప్పంటించారని ఎవరో మాకు తెలియదు ఇంతవరకు. 15 ఎకరాల నుంచి 15 ఎకరాలు పూర్తిగా బూడిదైపోయింది. సేమ్ మీద కండలో ఇగో ఈ రకంగా కింద ఆరబోసినట్టు ఉన్నాయండి. కండలో మినిమం ఎకరానికి ₹1,00,000 పైన వస్తాయండి. దయచేసి ఈ పంట నష్టపరిహారం ప్రభుత్వం గుర్తించి తెలియని వ్యక్తులు నిప్పంటించారని ఎవరో మాకు తెలియదు ఇంతవరకు. మాజీ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ అసోసియేషన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రాప్తాడు పర్యటనలో మాజీ సీఎం జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, ఎంతో కష్టపడి ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటేనే తమకు యూనిఫామ్ వచ్చిందని తెలిపారు. అలాంటి కాకి దుస్తులు ఊడదీస్తానంటూ జగన్ పదే పదే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న మన రామగిరి మండలంలో రాష్ట్రంలో గోదావరి యాత్రకు వచ్చిన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వ్యయప్రయాసాలకు లోనై ఎంతో సమన్వయంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో పగడ్బందీగా బందోబస్తు నిర్వహించి మరి వ్యక్తిగత వృద్ధి కోసం మరి పనిచేయాలి. మేము ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం మేము ఆర్టిషాలు కష్టపడి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాం. మేము ఈ వ్యవస్థలో రావడానికి దేహదారుల పరీక్షలు కానీ, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే ఈ వ్యవస్థలోకి వస్తాం. కాకి యూనిఫామ్ తీసుకోవడం మేము గర్వంగా అదృష్టంగా భావిస్తాం. అనంతపురం నగరంలోని సంజయ్ స్టేడియంలో చిన్నారుల క్రికెట్ శిక్షణను డీఎస్పీ కోట్రెడ్డి అడ్డుకోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. సంజయ్ స్టేడియంలో దాదాపు 50 సంవత్సరాలుగా చిన్నారులు ఆడుకోవడం జరుగుతుందని, అయితే ఇప్పుడు స్టేడియంలో క్రీడలు ఆడకూడదని పోలీసులు ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ శిక్షణ కళాశాలలకు అనుబంధంగా సంజయ్ స్టేడియం ఉండటం వల్ల పోలీసు అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కరెంట్ బిల్లు కూడా మా పేరు మీద అసోసియేషన్ పేరు మీద వస్తాను సార్. అది అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మీద కరెంట్ బిల్లు మీకు ఫ్రిడ్జ్ డబ్బులు కూడా నేనే కడతాను. దానికి ఎందుకు కడతాను సార్? తీసాం సార్ బిల్లు, కరెంట్ బిల్లు మేము కడతాం సార్. దానికి సార్ మీరు మాకు రూమ్ ఇచ్చే వరకు నేనైతే పోను సార్. రూమ్ కావాలి, మా బిడ్డలు యాడ్ చేసుకుంటారు సార్. రోజు మీరు చెప్తాను సార్. మీరు వాళ్ళు టేబుల్స్, చైర్లు, ఫోటోలు చూస్తారు. మీరే ఫోటోలు చూడండి. ఫోటోలు చూస్తాను, మీరే చూడండి. కరెంట్ బిల్లు కూడా మా పేరు మీద అసోసియేషన్ పేరు మీద వస్తాను సార్. అది అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మీద కరెంట్ బిల్లు మీకు ఫ్రిడ్జ్ డబ్బులు కూడా నేనే కడతాను. దానికి ఎందుకు కడతాను సార్? తీసాం సార్ బిల్లు, కరెంట్ బిల్లు మేము కడతాం సార్. దానికి సార్ మీరు మాకు రూమ్ ఇచ్చే వరకు నేనైతే పోను సార్. రూమ్ కావాలి. పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ పాల్గొన్నారు. పెంచినటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని రాష్ట్ర సమితి సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా వామపక్షాల పార్టీల నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ రాస్తారోకోలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం గ్యాస్, పెట్రోల్ మీద, పెట్రోల్ డీజిల్ మీద ₹2, గ్యాస్ మీద ₹50 పెంచడం వల్ల ఏదైతే గ్యాస్ ఉందో గ్యాస్ మీద 20,000 కోట్లు, పెట్రోల్ డీజిల్ మీద 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయింది. కాబట్టి
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం మతోన్మాద ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులకు, అంబానీ ఆదానీలకు భారతదేశ సంపదను, పేద ప్రజలను దోపిడీ చేసే విధానాలను వ్యతిరేకిస్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులను, ప్రపంచ దోపిడీదారులను పెంచి పోషించే విధానాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈరోజు దేశంలో 11 సంవత్సరాలుగా ఒక దివాలా తీసే పద్ధతులలో ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. అన్ని యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలన్నారు. తమకు న్యాయం చేసిన తర్వాత జీవో నెంబర్ 21ని అమలు చేయాలని అన్నారు. రద్దు చేయాలి జీవో 21 వెంటనే రద్దు చేయాలి. న్యాయం చేయాలి పార్ట్ టైం టీచర్లకు యూనివర్సిటీలలో వెంటనే. సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లు 12 యూనివర్సిటీలలో, రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేసిన పార్ట్ టైం టీచర్లను విస్మరించి, వారి సేవలను విస్మరించి ఈరోజు ప్రభుత్వం మొన్న 4వ తారీఖు నాడు ఒక జీవో నెంబర్ 21 విడుదల చేయడం జరిగింది. గైడ్లైన్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఇన్ ది స్టేట్ యూనివర్సిటీస్. దీనిలో పార్ట్ టైం టీచర్లకు, కాంట్రాక్ట్ టీచర్లకు న్యాయం చేయకుండా వాళ్ళ సర్వీసులను విస్మరించి వాళ్ళని బైపాస్ చేస్తూ ఈ జీవో నెంబర్ 21ను రిలీజ్ చేయడం అనేది ఈ అన్యాయం. దీన్ని వ్యతిరేకిస్తూ పార్ట్ టైం టీచర్స్ 12 యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్ట్ టైం టీచర్స్కు న్యాయం చేసిన తర్వాతనే రెగ్యులర్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జరగాలి. లేని పక్షాల్లో మేము ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.